ప్రణీత్ గ్రూప్ వారి గ్రూప్ పార్క్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ డుండిగల్ గాగిలాపూర్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేయలేని పనులన్నీ చేస్తున్నామని తట్టుకోలేక దుఃఖం వస్తుందట ఆ దొరవారికి. సన్నబియ్యం ఇస్తున్నాం, 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తున్నాం, ఆడబిడ్డలకు 500కే గ్యాస్ మద్దిస్తున్నాం. పేదోడికి జబ్బు చేస్తే 10 లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం ఇస్తున్నాం. ఆడబిడ్డలకి ఆర్టీసీ బస్సులో 1 రూపాయి ఛార్జీ లేకుండా రాష్ట్రమంతా ఉచితంగా పయనించే విధంగా కార్యక్రమాన్ని ఇచ్చాం. రాజు యువ వికాసం కార్యక్రమాన్ని 50,000 నుంచి 5 లక్షల రూపాయల వరకు ప్రతి నియోజకవర్గానికి 3 నుంచి 4,000 మంది యువతకి ఇస్తున్నాం. దాంతోపాటు ఇందాక అన్న చెప్పినట్టు ఇందిరమ్మ ఇళ్ల మంత్రిగా ప్రతి నియోజకవర్గానికి విడతల వారీగా మొదటి విడత 3,500 ఇల్లు ఈ 2-3 రోజుల్లోనే ఇందాక కలెక్టర్ గారికి నేను ఇటు కూర్చోబెట్టి చెప్పేది అదే. 3,500 ఇల్లు 5వ తారీఖు లోపే మీ అందరికీ శాంక్షన్ ఇవ్వబోతుంది ఇందిరమ్మ ప్రభుత్వంలో. దయచేసి ఇందిరమ్మ సైనికులైన మీరంతా, పేదవాళ్ళైన మీరంతా మీ గ్రామాలలో మొదటి విడతలో అర్హులైన పేదవాళ్ళల్లో బహు పేదవాళ్ళు కట్టుకోండి. గత ప్రభుత్వం లాగా ఏదో ఈ స్కీము ఒక్కసారి ఇచ్చి అయిపోయింది అనేది ఉండదు. ఈ రాబోయే 4 సంవత్సరాలలో భగవంతుడు దీవెనలతో పేదవాడు కన్నీరు తీర్చే మన ఇందిరమ్మ ప్రభుత్వంలో, ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇల్లు. ఈ రాబోయే 4 సంవత్సరాలలో 20 లక్షల ఇల్లు కట్టించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. అంతేకాదు ఈ పైలట్ మండలంగా రెవెన్యూ విషయాలు చూసేటప్పుడు అడిషనల్ కలెక్టర్ గారు చెప్తున్నారు, ఇక్కడ ప్రభుత్వ స్థలాలు కొంతమంది పేదవాళ్ళు అర్హులైన వాళ్ళు సాగు చేసుకుంటున్నారు. వాళ్ళు కూడా పాస్బుక్ కావాలి అని అడుగుతున్నారు అని అన్నారు. తప్పకుండా అర్హులైన పేదవాళ్ళు ఎవరైనా గవర్నమెంట్ రెవెన్యూ భూమి కొన్ని తరాల నుంచి వారు సాగులో ఉండి సాగు చేసుకుంటున్న భూమి ఉంటే ఈ చట్టం ద్వారా వారికి కూడా పాస్బుక్లు ఇవ్వటము జరుగుద్దని కూడా ఈ వేదిక ద్వారా అటువంటి పేద రైతన్నలకి మన ఇందిరమ్మ ప్రభుత్వ పక్షాన హామీ ఇస్తున్నాను. చివరగా మీ అందరికి చెప్పేది ఒక్కటే, ఇందిరమ్మ ప్రభుత్వం అంటే పేదోడి ప్రభుత్వం, పేదోడి కష్టాలు తీర్చే ప్రభుత్వం, పేదోడి కోసం ఉన్న ప్రభుత్వం, పేదోడికి పూర్తిగా భరోసా ఇచ్చే ప్రభుత్వం. గడిచిన 15 నెలల క్రితం మీ అందరి దీవెనలతో తెలంగాణ రాష్ట్రంలో మీ కష్ట ఫలితంగా ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నాం. ఆనాడు ఇందిరమ్మ ప్రభుత్వం రావాలని తాపత్రయపడ్డ మీరంతా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం మీరే కలలైతే కన్నారో కన్న ప్రతి కలని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి 8,19,000 కోట్లు అప్పు చేసి ఆనాటి ప్రభుత్వుడు వెళ్ళిపోయినా ఇచ్చిన ప్రతి హామీని తల తాకట్టు పెట్టైనా పేదవాడి ముఖంలో చిరునవ్వు చూసే దాంట్లో, రైతన్నకి అండగా ఉండే దాంట్లో, ఆడబిడ్డలని హక్కున చేర్చుకునే దాంట్లో, నిరుద్యోగ యువతకి ఇచ్చిన మాటను నెరవేర్చే దాంట్లో ఇందిరమ్మ ప్రభుత్వం ఒక్క అడుగు కూడా వెనక్కి వేయదు. మీ దీవెనలతో పగటి కళలు ఎవరైతే కంటున్నారో వారి పగటి కళలని భవిష్యత్తులో కూడా పగటి కళల్లోనే ఉంచే విధంగా సైనికులైన మనందరం కష్టపడి పని చేయాలి అని మనస్ఫూర్తిగా మీ అందరినీ పేరు పేరున అభ్యర్థిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఆడబిడ్డలకి, అన్నలకి.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.